విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్ అయిందా? కూల్చివేతల్లో పక్షపాత ధోరణి కనిపిస్తుందా? కాంగ్రెస్ నేతలు అక్రమ నిర్మాణాలకు దిగారా? చెరువు భూముల్లో కట్టిన ఫామ్ హౌస్లన్నీ కాంగ్రెస్ పార్టీవేనా? ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన కౌంటర్తో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిపోతుందా? హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు యమ స్పీడ్లో సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు, FTL బఫర్ జోన్లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది. 5 రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గండిపేట చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు. మరోవైపు చిలుకూరు, నార్సింగ్ మండలం ఖనాపూర్లలో భారీ భవనాలు కూడా కూల్చివేయనున్నారు. నిజానికి జంట జలాశయాలు పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది. ముచ్చటపడి కట్టుకున్న ఫామ్ హౌస్లు, పచ్చటి ప్రకృతి అందాల మధ్య నిర్మించుకున్న భవనాలు ఎక్కడ నేలమట్టం అవుతాయనని వారు ఆందోళన చెందుతున్నారు. హైడ్రా పంజా తమ నిర్మాణాల దాకా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులు, ఉన్నతాధికారుల ద్వారా మంత్రాంగం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. హైడ్రా అధికారులు తలొగ్గుతారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పైగా అక్రమ కట్టడాల్లో కాంగ్రెస్ పెద్దలు కట్టుకున్న అందమైన ఫామ్ హౌస్లు కూడా ఉన్నట్లు తేలింది. దీనిపై కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పెద్ద యుద్ధమే జరుగుతుంది. కాంగ్రెస్ వారిలో ఎవరెవరికి ఎక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయా గూగుల్ మ్యాప్స్తో వివరిస్తూ బీఆర్ఎస్ ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టింది. ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని హైడ్రా అధికారులు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని వారు వెల్లడించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆయన ఫామ్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనితో కేటీఆర్ గట్టి రిటార్చ్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదని చెప్తూ తన మిత్రుడికి చెందిన ఒక భవనాన్ని లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తన లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ FTL లేదా బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయాలని ఆయన కోరారు. ఈలోపే బీఆర్ఎస్ తరపున మరో ప్రకటన కూడా వచ్చింది. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బఫర్ జోన్లో ఫామ్ హౌస్లు ఉన్నాయని ప్రస్తావించారు. వాటిని కూల్చే దమ్ముందా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. తెలంగాణ నేతలతో పాటు ఏపీకి చెందిన KVP రామచంద్రరావు కూడా ఒక ఫామ్ హౌస్ ఉందని, అది హైడ్రా కూల్చివేతల పరిధిలో రావాల్సిందేనని బీఆర్ఎస్ అంటుంది. నిజానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ వ్యవహారాన్ని గతంలోనే కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. బీఆర్ఎస్ మీద ఒంటికాలిపై లేచే మంత్రులు తాజా ఆరోపణలకు ఎలా బదులిస్తారనేది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశం. కూల్చివేతల విషయంలో హైడ్రా కమిషనర్పై ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంతెత్తున ఎగిరిపడ్డారు. అయితే ఆయనకు సీఎం రేవంత్ వైపు నుంచి గానీ, ప్రభుత్వం వైపు నుంచి గానీ ఎలాంటి మద్దతు రాలేదు. మరిప్పుడు 5 కీలక నేతల వ్యవహారంలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఆపరేషన్ హిమాలిషన్ నిరంతరాయంగా సాగితే మాత్రం కాంగ్రెస్ నేతలు కూడా ఇబ్బందులు పడిపోవడం ఖాయం. వారి ఫామ్ హౌస్లు కూల్చివేయకపోతే కాంగ్రెస్ పార్టీకో న్యాయం, మాకు న్యాయమా అని ఇతరులు ప్రశ్నించే అవకాశం ఉంది. భారీ స్థాయిలో కాంగ్రెస్ నేతల వ్యవహారం బయటపడిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.